మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1,00,000 కోట్ల పెట్టుబడితో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో 9,320 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. పెట్రోల్ డీజిల్ బాయ్కాట్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడదామని పిలుపు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం. అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు, ప్రజాసేవకే పునరంకితమవుతానని స్పష్టీకరణ. నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ పర్యటన. తన రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన చోట ఆత్మీయ సమ్మేళనం, అభివృద్ధి పనులకు శ్రీకారం. కృష్ణా జిల్లా అనంతాయిపేటలో విషాదం. ఒకే ఇంట్లో 3 మహిళల బలవన్మరణం, కుటుంబ కలహాలే కారణమని స్థానికుల అనుమానం. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్రం నోటీసులు. పైరసీపై ఉక్కుపాదం మోపాలని స్పష్టీకరణ. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. ముంబైని మరోసారి ముంచెత్తిన వర్షం. కాలువలను తలపిస్తున్న రహదారులు. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వాగులు. ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాదిగా వస్తున్న ప్రజలు. అభిమాన నేతకు కన్నీటి నివాళి. ఇరాన్కు వారం సమయం ఇచ్చామన్న ట్రంప్. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుప్పంలో 117 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టిన మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ముందు చూపుతో ఏర్పాటు చేసిన సూక్ష్మ సేద్యం ఆంధ్రప్రదేశ్కు శ్రీరామరక్షగా మారిందన్నారు. కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి ఉద్యోగాల కోసం వచ్చేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు వెల్లడించారు. మన పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఉద్యోగాలకు రావాలనే గాని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి రాదు. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులకి ప్రారంభాలు చేశాం, శంకుస్థాపనలు చేశాం, ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీనివల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 కలిపితే 80,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీస్ మన నియోజకవర్గంలో వస్తాయి. ఈ రోజు పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏబిఐఎస్ ప్రోటీన్ సంస్థ వచ్చింది. ఈ సంస్థ వల్ల మనకు చికెన్ ఏసీ ఎయిర్ కండిషన్ పెట్టి తయారు చేయడానికి, మనమే పెంచడానికి కొన్ని వందల మంది పౌల్ట్రీ ఫార్మర్స్ కి చేయూతనిస్తాం. అడిడాస్ అనే ఒక కంపెనీ ఫుట్వేర్ తయారు చేస్తారు. ఇది దగ్గర 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి కంపెనీకి నిన్నే ఫౌండేషన్ వేశాం. విమాన తయారీ రంగానికి చెందిన పైనీర్ క్లీన్ యాంప్స్ కూడా నిన్న ఇక్కడ భూమి పూజ చేశాం. 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 100 మంది పౌల్ట్రీ రైతులను చేయూతనిస్తున్న సీఎం కుప్పం నియోజకవర్గంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వాణిజ్య పంటలు వేయాలని సూచించారు. డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరంల ద్వారా సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పెట్రోల్ డీజిల్ వాహనాలు వదిలేసి
అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే నడుపుదామని పిలుపునిచ్చారు. ఈ రోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్ గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్లి పండ్ల తోటలు కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ప్రపంచం అంతా కూడా ఆహారపు అలవాట్లు మారాయి. అందుకే కూరగాయల మీద ఎక్కువ మమకారం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. పండ్లు ఎక్కువ తినే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే రాయలసీమ నుంచి దేశంలోనే అత్యధికంగా పండ్లు కూరగాయలు పండిస్తున్నాం. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అంతకుముందు కడపల్లిలోని తన నివాసం వద్ద స్థానికులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. గుడిపల్లి మండలం నలగంపల్లిలో నెట్ జీరో మోడల్ గృహాలను చంద్రబాబు సందర్శించారు. పర్యావరణ హితంగా రూపుదిద్దుకున్న ఇళ్లలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్ టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ హిత పద్ధతులను పాటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు సమాజంలో అల్లకల్లోలం సృష్టించేందుకే కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. హోంమంత్రి అనిత కట్టుబొట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు పక్కన పెట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని మంత్రి విమర్శించారు. ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? ఆడవాళ్ళంటే ఎందుకు చులకన? మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు. ఆయన తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. రాజధాని అమరావతి మీద జగన్కు కనీస అవగాహన లేదని 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నిన్నటి వరకు 3 రాజధానులు, ఈరోజు మావిగన్, రేపు ఏమిటో అర్థం కాని అయోమయంలో జగన్ తీరు ఉందని దినకర్ వ్యాఖ్యానించారు. అసలు మావిగన్ అనేది తోటా లేని గన్నని, అది ఎప్పటికీ పేలదని చురకలంటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో రాష్ట్రం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతోందని దినకర్ స్పష్టం చేశారు. తోటి హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ ప్రాంతాన్ని, పశ్చిమ ప్రకాశాన్ని తీసుకోవటం, ఇలా అన్ని ప్రాంతాలని సర్వతోముఖాభివృద్ధిగా కార్యాచరణ తీసుకుని ముందు వెళ్లే ప్రయత్నం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాకూడదు, ప్రజలకి మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని, మావి గన్ను తీసుకొని పదే 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 వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ 2 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా అభివృద్ధి, సంక్షేమం 2 అంశాలు కూడా జోడెద్దుల్లాగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానం గురించి ఎక్స్లో పోస్ట్ చేసిన సీఎం తన జీవితంలో ఈరోజు ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల ప్రయాణం ఎన్నో విజయాలు, మరెన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే తన అనుబంధాన్ని కొనసాగించినట్లు తెలిపారు. మిర్జిల్లో సాధారణ రాజకీయ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో రేవంత్ అన్నగా నిలిచే స్థాయికి చేరటం వెనుక ప్రజల విశ్వాసమే కారణమన్నారు.
లక్షల అక్షరాలతో రాసిన కోట్ల పదాలతో చెప్పిన ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం ఒక మధుర జ్ఞాపకమని వివరించారు. ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో తనతో కలిసి నడిచిన ప్రజలు, కార్యకర్తలు, ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో పర్యటిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన సీఎం ఊర్కొండపేటకు చేరుకున్నారు. ఊర్కొండలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు సీఎంకు ఆహ్వానం పలికి శాలువాలతో సన్మానించారు. ఆలయ పూజారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడే 10 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ముఖ్య నేతలు, పెద్దలతో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. వారితో కలిసి భోజనం చేసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్కు చేరుకుంటారు. వెల్జాల ఎక్స్ రోడ్డు వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్థానిక సీనియర్ నేత ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోకి పంపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. బీఆర్ఎస్ నేతలు రేపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లనున్నారు. కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలు కన్నేపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్నారు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఉన్నాయని, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరు దిగువకు వెళ్లి సముద్రంలో కలుస్తోందని ఆరోపిస్తోంది. ఎల్నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలో వెంటనే కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సహా నేతలు రేపు కన్నేపల్లి వెళ్లి పంప్ హౌస్ను పరిశీలించనున్నారు. వరంగల్లో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ భూముల వేలం వ్యవహారంపై ఇవాళ కూడా రాజకీయ రగడ కొనసాగింది. నిన్న అధికార విపక్షాల సవాళ్లతో భద్రకాళి ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయాన్ని అపవిత్రం చేశారంటూ ఇవాళ బీజేపీ నేతలు సంప్రోక్షణకు పిలుపునివ్వడంతో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఇవాళ కూడా ఆధ్వర్యంలో జరిగిన బాలసముద్రం స్థలాల బహిరంగ వేలంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు రావాలని కోరారు. కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు తడి వస్త్రాల స్నానం చేసి భద్రకాళి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తడి వస్త్రాల స్నానం చేసి అమ్మవారికి పూజలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు భద్రకాళి గుడిని అపవిత్రం చేశారంటూ బీజేపీ నేతలు ఇవాళ పసుపు నీళ్లతో ఆలయం శుద్ధి చేసేందుకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో జోరు వానలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసినట్లు వాతావరణ విభాగం తెలిపింది. వర్షాల కారణంగా ముంబైలో రహదారి, రైలు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోకల్ రైళ్లు బాగా ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలని బృహన్ ముంబై కార్పొరేషన్ సూచించింది. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జునాగఢ్ జిల్లా మెందడ్డాలోని సమధియాల గ్రామం సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న పలువురిని సహాయక సిబ్బంది కాపాడారు. వరద ఉధృతికి ఒక వ్యాను, ఆటో నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని తాళ్ల సాయంతో ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలో 10 మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు 57 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏలూరులో స్వయం సహాయక సంఘాలు సభ్యులు నడిపే తృప్తి క్యాంటీన్ను మంత్రి సందర్శించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో 10 పురపాలక సంఘాల అధికారులతో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి సమీక్షించారు. వైసీపీ హయాంలో 7 లక్షల టిట్కో ఇళ్లు ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నారు, కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటి వరకు 1,00,000 టిట్కో గృహాలు అందజేశామని నారాయణ వెల్లడించారు. 57 కోట్ల రూపాయలు ఈ 10 మున్సిపాలిటీస్కి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.
ఇది మెయిన్గా ఎందుకంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్, ట్రైన్స్ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత లైట్స్, పార్క్స్, ఇలా మినిమం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఈ ప్రభుత్వం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తూ డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏషియన్ ఏఏబి, యుఐడిఎఫ్, అమృత్ 2.0 ఈ 3 స్కీముల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి తాగునీరు, అది కూడా సర్ఫేస్ వాటర్, నదులలో సర్ఫేస్ వాటర్ వచ్చేటట్టుగా, ట్రీట్ చేసే వాటర్ వచ్చే విధంగా ఆల్రెడీ టెండర్లు పిలిచేసాం. టిట్కో హౌస్ గురించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు. టిట్కో హౌస్ కూడా మీకు అందరికీ తెలుసు, గత 2014-19లో 7 లక్షల హౌసెస్ని రాష్ట్రానికి శాంక్షన్ చేసాం. 7 లక్షలు. గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదిర్చింది. కానీ అవి కూడా పూర్తి చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి మొన్న 1 లక్ష హౌసెస్ని హ్యాండ్ ఓవర్ చేసాం. మిగతావి కూడా అక్టోబర్లో కొన్ని, డిసెంబర్లో కొన్ని పూర్తి అయ్యేట్టుగా ప్లాన్ చేసాం. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతవాయిపేటలో ఒకే ఇంట్లో 3 మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లోని మగవారు బయటకు వెళ్లిన తర్వాత తల్లి, కుమార్తె, కోడలు ఉరివేసుకుని చనిపోయారు. 60 ఏళ్ల రజనీ తన భర్త, కుమారుడు, కోడలు మధుతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రజనీ కుమార్తె గౌరిని గూడూరు మండలం కత్తులవాణిపాలెం వ్యక్తికిచ్చి వివాహం చేశారు. 2 రోజుల క్రితం గౌరీ పుట్టింటికి వచ్చింది. ఉదయం తండ్రి, కుమారుడు కూలి పని కోసం వెళ్ళగా ఇంట్లో అత్త రజని, కోడలు మధు, కూతురు గౌరీ 3 ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, మనస్పర్ధలే ఆత్మహత్యలకు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో తండ్రి, కుమారుడు ఆత్మహత్యాయత్నం చేయగా తండ్రి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నారు. నగదు లావాదేవీలపై కుటుంబంలో స్వల్ప వివాదం నెలకొనడంతో తండ్రి ఆంజనేయులు, కుమారుడు అంకమ్మరావు వేరువేరుగా పురుగుమందు తాగారు. వెంటనే కుటుంబ సభ్యులు ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తండ్రి మరణించారు. కుమారుడు అంకమ్మరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతపురంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 4 చికిత్సా కేంద్రాలను జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. దీర్ఘకాలిక రోగాలు, మోకాళ్ల నొప్పుల వంటి ఆరోగ్య సమస్యలకు ఎలాంటి మందులు వాడకుండానే నయం చేస్తామని ప్రచారం చేసుకుంటూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చికిత్సా కేంద్రాలపై అధికారులు దాడులు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. 4 చికిత్సా కేంద్రాలను సీజ్ చేశారు. అనుమతులు లేకుండా చికిత్సా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DMHO హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఈసీ లేఖ రాసింది. ఈసీ లేఖకు తాము ఇప్పటికే సమాధానం పంపినట్లు తెలంగాణ రక్షణ సేన వర్గాలు చెబుతున్నాయి. తమకు కేవలం 2 అభ్యంతరాలు మాత్రమే పంపారని, మిగతావి పంపకుండా ప్రత్యామ్నాయ పేర్లు ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నాయి. దేశంలో చాలా పార్టీల సంక్షిప్త నామాలు ఒకేలా ఉన్నాయని, పేరు విషయమై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. జిమ్లలో కసరత్తులు చేసే వారికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న 6గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ-కామర్స్ వెబ్సైట్ల నుంచి నిందితులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని చెప్పారు. వైద్యుల అనుమతి లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాడకూడదని డీసీపీ హెచ్చరించారు. కొందరు ఫేక్ మందుల చీటీ ద్వారా కూడా ఈ ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. వీటి వల్ల దీర్ఘకాలంలో మానసిక సమస్యలు వస్తాయని తెలిపారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇండియా మార్ట్కు ఆదేశాలిచ్చామని డీసీపీ వివరించారు. యూత్ పిల్లలు, జిమ్ ఓనర్స్, జిమ్ ట్రైనర్స్ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, బాడీ సప్లిమెంట్స్ ఇల్లీగల్గా వాడుతున్నారు, ఇల్లీగల్గా పర్చేజ్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ మెడికల్ ప్రిస్క్రిప్షన్, వితౌట్ ఎనీ అడ్వైస్ ఇది ఇల్లీగల్గా ఆన్లైన్ పర్చేజ్ చేసి ఇది యూజ్ చేస్తున్నారు. మేము 6 మందికి ఈరోజు అప్రిహెండ్ చేశాము. 6 మెంబర్స్ అందరూ జిమ్ ట్రైనర్స్, ఫిట్నెస్ ఎంథూజియాస్టిక్ ఉన్నారు. ఆ 6 మెంబర్ నుంచి మేము హ్యూజ్ క్వాంటిటీలో ఇది టర్మైన్, మెఫెంటర్మైన్, అదర్ బాడీ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ మేము సీజ్ చేశాము. ఈ అందరు టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వర్త్ ఆఫ్ 6,50,000 ఉన్నాయి. ఇది రెగ్యులర్గా ఈ మన ఇండియా మార్ట్ వెబ్సైట్ నుంచి, వేరే ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టర్మైన్ ఇంజెక్షన్స్ పర్చేజ్ చేస్తున్నారు తక్కువ ప్రైస్లో. అండ్ ఇక్కడ ఈ పిల్లలకి ఎక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. కొన్ని యూత్ పిల్లలు ఇక్కడ కూడా AI టెక్నాలజీ వాడి ఫేక్ ప్రిస్క్రిప్షన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో చూపించేసి ఈ టర్మైన్ అండ్ మెఫెంటర్మైన్ ఇంజెక్షన్ పర్చేజ్ చేస్తున్నారు.
గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలపై హైడ్రా, శేర్లింగపల్లి మున్సిపల్ సర్కిల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఉదయం నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ నుంచి మసీద్ బండ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన తాత్కాలిక షెడ్లు, హోటళ్లు, తోపుడు బండ్లను తొలగిస్తున్నారు. పాదాచారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన ఈ ఆక్రమణలపై స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు హైడ్రా, సీఎంసీ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వ్యాపారుల నుంచి నిరసన వ్యక్తమైనప్పటికీ కూల్చివేతలు, ఆక్రమణల తొలగింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లి ప్రధాన రహదారిలో ట్రాఫిక్కు కొంత ఇబ్బంది కలిగింది. 116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లెక్కుతూ ఓ వృద్ధురాలు భక్తులను ఆశ్చర్యపరిచింది. కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్లను ఎక్కుతున్న అవ్వను చూసి స్థానిక దుకాణదారులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తిరుమల వెంకన్న మీద భక్తితో 116 ఏళ్ల వృద్ధురాలు నడుచుకుంటూ వెళుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మతపరమైన కాంప్లెక్స్ వద్ద ఖమేనీ పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాబోయే 3 రోజుల్లో ఒక్క టెహ్రాన్ నుంచే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీకి గౌరవ సూచకంగా మొత్తం 6 రోజుల పాటు ఈ అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల వద్ద గుమికూడిన వేలాది మంది ప్రజలు ప్రతీకారానికి గుర్తుగా ఎర్రటి జెండాలను చేతబూని అమెరికాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరాన్ శత్రు దేశాలకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భావిస్తోంది. 1989లో ఖమేనీ ముందున్న రుహల్లా ఖొమేనీ అంత్యక్రియల తర్వాత ఇరాన్లో జరుగుతున్న అతిపెద్ద బహిరంగ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రహదారులను మూసివేశారు. గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసే అవకాశం ఉంది. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌత్ డకోటాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ భరతం పట్టినందునే వారు ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నారని చెప్పారు. అంత్యక్రియల కోసం వారికి 1 వారం సమయం ఇచ్చామని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము మంచి వారం కాబట్టే వారికి సమయం ఇచ్చామని, అదే నిజమని ఆయన చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నెతన్యాహు ఫోన్లో మాట్లాడారని, ఆ తర్వాతే అగ్రరాజ్యంలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారని పేర్కొంది. అయితే ఈ సమావేశానికి సంబంధించిన ఖచ్చితమైన తేదీ, వేదిక ఖరారు కావాల్సి ఉందని తెలిపింది. లెబనాన్లో హెజ్బొల్లాతో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఇరాన్తో శాంతి చర్చలకు ముప్పు వాటిల్లేలా చేస్తోందన్న కారణంతోనే ఇటీవల నెతన్యాహుపై ట్రంప్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల మధ్య వీరు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ట్రంప్నకు నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ స్వేచ్ఛకు అమెరికా భరోసా ఇస్తుందని కొనియాడారు. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న దృఢమైన అనుబంధాన్ని ఇజ్రాయెల్ గొప్పగా అభినందిస్తోందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొనటాన్ని ఇజ్రాయెల్ ఖండించింది. ఎప్పటిలాగే ఇజ్రాయెల్, ఇరాన్ చర్చల ప్రతినిధుల గురించి న్యూయార్క్ టైమ్స్ నకిలీ కథనం ప్రచురించిందని పేర్కొంది. ఆ కథనం పూర్తిగా కల్పితమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర పన్నిందని ఇంతకుముందు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు భావించారని తెలిపింది. ఇరాన్ను అప్రమత్తం చేసేందుకు కొన్ని పశ్చిమాసియా దేశాల ద్వారా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తోసిపుచ్చింది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది. ఉక్రెయిన్లోని జపోరియా నగరంపై రష్యా భీకర దాడులకు దిగింది. ఈ దాడిలో 2 మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర విభాగం తెలిపింది. ఈ దాడి కారణంగా 9 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది మంటల నార్పగా సహాయక బృందాలు దెబ్బతిన్న భవనం నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఈ పేలుడు ధాటికి భవనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా సమీపంలోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గత 2 రోజులుగా రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై దాదాపు 11 గంటల పాటు భారీ ఎత్తున దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. యాప్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్, ఇతర ఆడియో విజువల్ కంటెంట్పై ఉక్కుపాదం మోపాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలకు సంబంధించి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ టెలిగ్రామ్ను ఆదేశించింది. పైరసీ కంటెంట్ను ఎప్పటికప్పుడు తీసివేయడం సహా ఇకపై ప్లాట్ఫామ్ది పూర్తి బాధ్యత అనే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని అధికారులు స్పష్టం చేశారు. నీట్ రీఎగ్జామినేషన్ సమయంలో పేపర్ లీక్ను నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా జూన్లో టెలిగ్రామ్ను తాత్కాలికంగా కేంద్రం బ్లాక్ చేసింది. ప్రభుత్వం ఒక్కో పైరసీ ఛానల్ను గుర్తించి చెప్పే వరకు టెలిగ్రామ్ వేచి చూడకూడదని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే ఒక్కో ఛానల్ను తొలగించే విధానం ప్లాట్ఫామ్ బాధ్యతను నెరవేర్చినట్లు కాదని స్పష్టం చేసింది. సినీ నిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, దర్యాప్తు సంస్థల ఫిర్యాదుల పరిష్కారం కోసం టెలిగ్రామ్ అమలు చేస్తున్న విధానం వివరాలను కూడా కేంద్ర సమాచార శాఖ కోరింది. పైరసీ కంటెంట్ కొనసాగినా, నిబంధనలు పాటించకపోయినా, అసంపూర్ణమైన సమాధానమిచ్చినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబాతో పాటు ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఉపా కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. 23 మందిలో 17 మంది పాకిస్తానీలు కాగా మిగతా 7 భారతీయులు ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 ప్రకారం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు భావిస్తే ఆ వ్యక్తి పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ జాబితాలో ఉగ్రవాదుల పేర్లను చేర్చడం ద్వారా వారి ఆర్థిక లావాదేవీలను నిరోధించడానికి, ఆయుధ విక్రయాలపై ఆంక్షలు విధించడానికి, వారి ఆస్తులను జప్తు చేయడానికి ఎన్ఐఏకు విశేష అధికారాలు లభిస్తాయి. ఉగ్రవాద సంస్థలతో పాటు వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించేలా 2019లో ఈ ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేశారు. కేంద్రం తాజా ప్రకటనతో ఉపా చట్టం కింద నమోదైన ఉగ్రవాదుల మొత్తం సంఖ్య 80కి చేరింది. ముఖ్యాంశాలు మరొకసారి. 1,00,000 కోట్ల పెట్టుబడితో రాయలసీమలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో చేపడతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో 9,320 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. పెట్రోల్, డీజిల్ బాయ్కాట్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వాడదామని పిలుపు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం. అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు, ప్రజాసేవకే పునరంకితమవుతానని స్పష్టీకరణ. నాగర్ కర్నూలు జిల్లాలో రేవంత్ పర్యటన. తన రాజకీయ ప్రస్థానానికి పునాది పడిన చోట ఆత్మీయ సమ్మేళనం, అభివృద్ధి పనులకు శ్రీకారం. కృష్ణా జిల్లా అనంతాయిపేటలో విషాదం. ఒకే ఇంట్లో 3 మహిళల బలవన్మరణం, కుటుంబ కలహాలే కారణమని స్థానికుల అనుమానం. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్రం నోటీసులు. పైరసీపై ఉక్కుపాదం మోపాలని స్పష్టీకరణ. 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం. ముంబైని మరోసారి ముంచెత్తిన వర్షం. కాలువలను తలపిస్తున్న రహదారులు. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్న వాగులు. ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాదిగా వస్తున్న ప్రజలు. అభిమాన నేతకు కన్నీటి నివాళి. ఇరాన్కు వారం సమయం ఇచ్చామన్న ట్రంప్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.